ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. అంటే పెద్దపల్లి కరీంనగర్ జిల్లాను కలుపుతూ నీరుకుల్ల, వేగురుపల్లి, మానేరు వాగుపైన గత ప్రభుత్వంలో ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం కదా. అప్పటి పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, పాదయాత్ర చేస్తున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. పాదయాత్ర చేయొచ్చు, ముఖాలు వినవచ్చు, లేకుంటే మోసాలు చూడద్దంట. తెలంగాణ ప్రజలు ఏడుస్తున్నారట, బాధపడుతున్నారట, కేసీఆర్ ని ఓడించామన్నట్టు. మీకు ఇక్కడ ఏడిసాను కావడా, మాకంటే ఎక్కువ అందరి దగ్గర మీరు చెప్తారు కదా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనిల్. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదాన్ని నిజం చేసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రజాపాలన ఏర్పాటై ఏడాది గడుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు మరింత చేరువయ్యేలా సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు పెద్దపల్లి జిల్లాకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ స్థానిక నాయకులందరూ సమీక్షించారు. ప్రస్తుతం నాతోని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు ఉన్నారు. ముద్దుగా అందరూ విద్యన్న అని పిలుస్తారు. అన్న నమస్తే, ఎలా ఉన్నారు అన్న? రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొదటిసారి పెద్దపల్లి రాబోతున్నారు. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? రేపు 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. దానికి సంబంధించి దాదాపు ఏర్పాట్లు అన్ని పూర్తి అయిపోయినాయి. అంత పెద్దపల్లి పట్టణానికి సంబంధించి కూడా అంత కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం చెప్పడం కోసం అన్ని విధాల ఏర్పాట్లు అయిపోయినాయి. అధికార యంత్రాంగం కూడా రేపు నిరుద్యోగ యువతకు 9,000 పైచీలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారు రాకతోనే మన పెద్దపల్లి ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, మా నియోజకవర్గానికి సంబంధించి, జిల్లా కేంద్రానికి సంబంధించి ప్రధానంగా బైపాస్, బస్ డిపో, హాస్పిటల్ అప్గ్రేడ్ ఇవన్నీ కూడా జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మరి దీనికన్నా ముందు మన వారం 10 రోజుల కింద కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 81 కోట్లతోని కోర్టు జీవో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికన్నా ముందు పేట, రూపనాథపేట, ఓదెల మండల్, జమ్మిగుంట మండలి విలాసాగర్ ద్వారా జమ్మిగుంట పోవడం కోసం 80 కోట్లతోని హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి రాక కన్నా ముందే అంటే నిన్ననే 2వ తారీఖు రోజే మరి గత చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది జిల్లా కేంద్రం. ఇది ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ కావాలా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావాలా, దాంతోపాటు పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కావాలని చెప్పి, ఎలిగేట్ పోలీస్ స్టేషన్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మరి 6 నెలల కిందనే విన్నపం చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని మరి 4 పోలీస్ స్టేషన్లకు కూడా వేరు జీవోలు ఇచ్చి మరి పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు మిగతా ఇప్పుడు నేను ఇంతకుముందు అయితే ఏవైతే చెప్పినో అవి కూడా 100% మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. బైపాస్ కానీ, లేకపోతే హాస్పిటల్ అప్గ్రేడ్ కానీ, దాంతోపాటు బస్ డిపో కానీ ఇవన్నీ కూడా తప్పకుండా అవుతాయి అని చెప్పి నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దబన బైపాస్ అయితే 100% జీవో వెళ్తుంది. ఇవాళ దబన ఏమైనా కారణాలతోని బస్ డిపో ఏమైనా టెక్నిక్ ప్రాబ్లంతో ఆగితే ఏమన్నా 1% చెప్పలేం, కానీ 100% అది కూడా అయిపోతుంది. దాంతోపాటు హాస్పిటల్ అప్గ్రేడ్ కూడా నేను 150 పడకల హాస్పిటల్ చేయమని అడుగుతా ఉన్నా. సరే కొంత అటో ఇటో అది కూడా అయిపోతుంది. ఇవన్నీ జరుగుతాయి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్పినా అంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కానీ ఏ రోజు కూడా ఏ ఒక్కటి ప్రజలకు వచ్చే ఆలోచన పరంగా ప్రజలకు అవసరరీత్యా చేసిన కార్యక్రమాలు లేదు. ఎంతసేపు అప్పుడున్నటువంటి పాలకులు వాళ్ళ నాయకత్వం డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం ఇళ్ళ పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి ఆలోచన తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఏముంది, ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా పని చేయలేదు. ఎందుకంటే పని చేస్తే జిల్లా కేంద్రం అయి దగ్గర 8 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవాళ పోలీస్ స్టేషన్, ఒక్క పోలీస్ స్టేషన్ జిల్లాకు రాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 56 మండలాలు, అందులో 57 మండలాలు అప్పుడు చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరాలు ఇచ్చింది, ఏది ఎలిగేడు మండలం. మరి ఆ తర్వాత కూడా ఇక్కడెక్కడో మండలాలు వచ్చినాయి, పోలీస్ స్టేషన్లు వచ్చినాయి, కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పడ్డాయి, టౌన్లు ఉన్నాయి, రూరల్ ఏర్పడ్డాయి. కానీ ఎలిగేడు మండలంలో ఎన్నోసార్లు ఆడ ప్రజలు దీక్షలు పట్టినారు, పోరాటాలు చేసినారు. నేను కూడా 6 నెలల ముందు ఎలక్షన్ దీక్ష చేసిన, కావాలని అడిగినాను, కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ ఎలిగేడు మండల పోలీస్ స్టేషన్ రావడం అనేది అది కూడా స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే అది ఎలిగేడు మండల ప్రజల చిరకాల వాంచేది.
ప్రజలందరూ కూడా అదొక వెళ్తులు ఎక్కువ ఉంది. మన మండల ఏం దాటినా మన పోలీస్ స్టేషన్ రాదనే ఫీలింగ్ ఉంది. మరి ఆడ కూడా పోలీస్ స్టేషన్ వచ్చింది. మరి ఇవన్నీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఓకే, వాటితో పాటు ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, మనకి ఇంట్లో కూడా ఏం డౌట్ లేదు. అంటే రేపు పెద్దపల్లి మీటింగ్ సాక్షిగా ముఖ్యంగా ఏ అంశాలపైన చర్చ సాగే అవకాశం ఉంది? ఇప్పుడు మొదలు ఏంటంటే అఫీషియల్ ప్రోగ్రామ్. ఓకే, నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు ఇచ్చి గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని 2014 మళ్ళీ 2018 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కనీసం 2 సార్లు గవర్నమెంట్ వచ్చి 20,000 ఉద్యోగ నియామకాలు కూడా ఆ ప్రభుత్వం జరపలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే ఇచ్చిందో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో, అంటే ఇంకొక 4-5 రోజులు అయితే సంవత్సరం అయితే 5-6 రోజులు అయితే సంవత్సరం అయితే ప్రభుత్వం వచ్చి 1 ఇయర్లో ఇవాళ 52,000 పైచలకు ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చింది. ఇవాళ మళ్ళీ 9,000 పైచలకు ఉద్యోగుల నియామక పత్రాలు ఇవ్వబోతా ఉంది. ఓకే, అంటే దీన్ని బట్టి ప్రభుత్వం యువకుల పట్ల, నిరుద్యోగ యువత పట్ల ఇంత చిత్తశుద్ధితో ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఇంత ఆలోచన ఉన్నది, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నది, మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే కూడా దాదాపు 60,000 పైసలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి రాక కోసం మా ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి అయిపోయినాయి. వారు వస్తే మరి ఈ ప్రాంత చిరకాల కోరిక అయినటువంటి రైతు సోదరులు, ఎందుకంటే టేల్ అండ్ శ్రీరాంపూర్ కానీ, ఓదెల కానీ, ఇటు ముత్తారం కానీ, మంత్రి కాన్స్టిట్యున్సీ, అటుపోతే మంత్రి హెడ్ క్వార్టర్ కానీ, కమాన్పూర్ కానీ, రామగిరి కానీ, రామగుండం కానీ, ఇవన్నిటికీ టేలైన ప్రాంతానికి ప్రతి సంవత్సరం వేసంగిల నీళ్ళు అందక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఓకే, దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయబోతా ఉన్నారు. ఎందుకంటే అది మాకు పేద ప్రభుత్వం మా పుట్టగొట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పుట్టగొట్టి కాళేశ్వరం అని చెప్పి ఒక్క గోదావరి నీటి సుక్కను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఎక్కడ ఇవ్వకుండా కేవలం వాళ్ళు నీళ్లు తీసుకుపోతా ఉంటే అక్కడెక్కడైనా అవసరం ఉన్న కాడ 500 ఎకరాలకు ఇచ్చారు. అక్కడ వాళ్ళు నీళ్ళు తీసుకుపోవడం తప్ప నిజంగానే 1,00,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు పెంచింది లేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో. అది మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు, ఈ పెద్దపల్లి జిల్లాకు వచ్చినప్పుడు D86 కానీ, D83 కానీ, D89 కానీ, ఇవన్నిటికి సంబంధించి ఎక్కడ ఒక షట్టర్ కూడా పెట్టలే. 10 ఏళ్ళని ఒక డ్రాప్ కూలిపోతే డ్రాప్ రిపేర్ చేయలే. అంత మోసం, అంత కథ చేసిరు వాళ్ళు. అటుపక్క వాళ్ళ ఉమ్మడి జిల్లా మీదకి పోతే కొత్త కొత్త లైనింగ్, కొత్త కొత్త కాలువలు, కొత్త కొత్త షటర్లు, కొత్త కొత్త రిజర్వేర్లు, మేము ఉన్న కాలువని కూడా రిపేర్ చేయడం వాళ్ళు. ఓకే, అటువంటి పరిస్థితులలో మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రైతులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు మాట అంటే. ఎందుకంటే మాట అని వాళ్ళ గత ప్రభుత్వం 10 ఏళ్ళలో రైతు రుణమాఫీ చేయలేదు, మోసం చేసి. ఓకే, ఇలా ఆ ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ మిత్తికింద సరిపోయింది. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి మడమ తిప్పకుండా ఇవాళ రైతు రుణమాఫీ చేసినారు, బ్రహ్మాండంగా చేసినారు. ఏ రైతుకు రుణమాఫీ జరిగినా కూడా మళ్ళీ బ్యాంకులో రుణం వచ్చింది. ఆ 10 ఏళ్ళల్లో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరిగి బ్యాంకులో ₹1 రాలేదు. కాబట్టి రుణమాఫీ పట్ల కూడా రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సుముఖంగా ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారి మొన్న ఏదైతే వర్షాకాలం పంట అప్పుడు మీకు బోనస్ ఇస్తాం, మీరు పంట వేసుకోండి, సన్నవడ్లు పెట్టండి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెప్పిందో మాట తప్పకుండా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో 50 కోట్ల చిల్లర బోనస్ డబ్బులు పడ్డాయి వాళ్ళు ఒక్క మన పెద్దపల్లి జిల్లా. అలా 30 కోట్ల చిల్లర ఒక్క మా పెద్దపల్లి నియోజకవర్గం పడ్డది, 30 కోట్లు. అంటే ఇవాళ గత ప్రభుత్వం సన్నవడ్లు పెట్టమని చెప్పింది, అవసరమైతే బోనస్ 100-200 ఇస్తామని, కానీ ₹1 పెట్టలేదు, రైతులు ఎగ్గొట్టింది. కానీ ఇవాళ మా ప్రభుత్వం అట్లా కాదు, మా ముఖ్యమంత్రి అట్లా కాదు, మాట ఇచ్చి మాట తప్పకుండా 7.5 లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రం పేద ప్రభుత్వం అప్పులు చేసిపోయినా ఇలా ఒకటి 6 గ్యారెంటీలు అమలు చేయడం కావచ్చు, ఇలా ఫ్రీ గ్యాస్ 500కి గ్యాస్ కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు 200 యూనిట్లు, మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, 500 ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఓటెనుకోటి అంటే అప్పులు కట్టుకుంటేనే, ఆ అప్పులు వడ్డీ కట్టుకుంటేనే ఇవాళ ఓటెనుకోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇవాళ మీకు పేద ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చేయలేదు.
వాళ్ళు ఇప్పటికి ఏంటంటే వాళ్ళ బాధ అంతా ఏంటంటే అయ్యో మా సీట్ ఏదో ఇది మా రాజ్యం ఇది మా సీటు గుంజుకొని ఆ సీట్లో కూర్చున్నారని చెప్పి ఏడుపు తప్ప ఇప్పుడు ఏం వేరే ఏడుపు కాదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, అగెనెస్ట్ గా నేను పాదయాత్ర చేస్తానంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన ప్రజాస్వామ్యం ఇది. పాదయాత్ర చేయొచ్చు, ముఖాలు నడవచ్చు, లేకుంటే మోసేది నడవచ్చు, ఇవ్వద్దంట. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు ఎవరి పని చేస్తారు. ఇప్పుడు నేనేమంటా సంవత్సరం అయితే ఇది రేపు 7వ తారీఖు సంవత్సరం అయితే గవర్నమెంట్ వచ్చింది. కానీ ఒక సంవత్సరంలో ఇన్ని చేసినప్పుడు, ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే ఒక్క నిజాన్ని 100 సార్లు చెప్పి 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 దాన్ని అబద్ధం చేసే ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా అదే పని చేసింది కదా. ఇప్పుడు అట్లే సక్సెస్ అవుతాం అనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ముఖాల మీద నడిచినా మోరి చేతుల మీద నడిచినా వాళ్ళు చెప్పే అబద్ధం మాటలు నమ్మడం. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఈ కులగణన సర్వే అంటూ టైం పాస్ చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టైం అంతా వేస్ట్ చేస్తుంది, దానివల్ల ప్రజలకు వచ్చేది లేదు, ఏం లేదన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ కులగణన సర్వే అనేది ఎంత అంటే ఒకటి బ్రదర్, మొన్న మహబూబ్నగర్ రైతు వేదికల ఈ 2700 కోట్ల చిల్లర రైతు రుణమాఫీ కింద ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. అంటే జరుగుతులేదు, అది ఇచ్చినట్టు కదా, జరిగినట్టు కదా. అంటే దాదాపు ఇప్పటికే 1000 కోట్ల పైన రైతుల ఖాతాలలో 500 బోనస్ ఇచ్చింది ప్రభుత్వం. అది జరుగుతుంది అది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అదొక ఏడుపు వాళ్ళం. ఇప్పుడు ఏడవాలి కాబట్టి ఏదో ఒక ఏడుపు ఏడవడం కోసమే ప్రయత్నం తప్ప, ఇప్పుడు నేనేమంటున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ 10 ఏళ్ళు అధికారం ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ చేస్తారని మీకు అనిపిస్తే ఒక సూచన చేయండి. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పండి మీరు ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇట్లా చేయండి బాగుంటుంది. ఇలా మొన్న ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో మీరు చూశారు 10 ఏళ్ళు అధికారం ఉన్నారు. ఇలా ఐఏఎస్ ఆఫీసర్ల మీద నోరు వారేసుకుంటా ఉన్నారు. ఇలా రైతులు కాలంలో బయటకు వెళ్ళి తీసుకొచ్చి రైతులను చిత్రీకరించి అక్కడ దాన్ని ఏదో ముఖ్యమంత్రి గారిని ఆవాసపాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఆదుర్త, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏదైతే తొందరగా వీళ్ళను బదనాం చేయాలి. మళ్ళీ తెలంగాణ ప్రజలు ఏడుస్తున్నారట, బాధపడుతున్నారట, కేసీఆర్ ని ఓడించామన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మీకు ఇక్కడ ఏడిసాడు కనవాడా? మాకంటే ఎక్కువ అందరి దగ్గర మీరు తిరుగుతారు కదా, మీకు ఇక్కడ ఏడిసాడు కనవాడు నాకు చెప్పారు. నేను కూడా అందరం కలిసిపోయాం ఆడదాకా. అంటే ఈ గత 10 ఏళ్లలో పెద్దపల్లి ప్రజలు కోల్పోయింది అంటే ఏం చెప్తారు మీరు? గత 10 ఏళ్ల పాలన, బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి ప్రజలు ఇది కోల్పోయారు, దాన్ని నేను నెరవేరుస్తాను అన్నట్టుగా మీరు అడుగులు వేసిందిగా ఏమున్నాయి, ఏం చెప్తారు మీరు? ఈ సంవత్సర కాలం లోపల గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఎలక్షన్ బిఫోర్ 2018కు 1.5 year ముందు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు అంటే జిల్లా కేంద్రం ఏర్పడ్డ తర్వాత కూడా పోలీస్ స్టేషన్ తీసుకురాలేకపోయాను. ఇంతకుముందు ఎలిగేట్ పోలీస్ స్టేషన్ తీసుకురాలేకపోయాను. ఇలా మానేరులో ఇసుక గతంలో ఫ్రీగా వచ్చేది మా దగ్గర. అటువంటి మానేరు ఇసుకను అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా శానిటెక్స్ అని చెప్పి తీసుకొచ్చి లారీలను పెట్టి హైదరాబాద్కు వరంగల్కి ఇసుకను తరలించుకుంటా ఈ ప్రాంత రైతాంగాన్ని మా మానేరు ఇసుకను కొల్లగొట్టి మానేరును ఎడారి చేసే ప్రయత్నం చేసి ఇలా 13-14 ఇసుకొస్తాను పెద్దపల్లి. మ్యాక్సిమం 1500, ఎక్కువ 1 ట్రిప్ అయితే 10 ట్రిప్పులు వస్తుంటే 1300 ఇసుక. అటువంటిది ఇవాళ 4000-3500 ఇసుక. నేను ఎమ్మెల్యే ఇవాళ 13-14 రాగానే తెల్లారి మర్నాడే ఇసుక ఫ్రీ చేస్తాం. ఇలా గతంలో రైతుల కోసం అప్పటి రాజశేఖర రెడ్డి గారు దళారు వ్యవస్థ ఉండదు, రైతులు నేరుగా ఐకేపీ సెంటర్లో వడ్డంపుకోవాలని పెట్టారు. దాన్ని ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని దళారు వ్యవస్థ కంటే ఎక్కువ మోసం వ్యవస్థ చేశారు. ఏ గింజ కటింగ్ అనే వడ్డను ఇలా 5 కిలోల నుంచి స్టార్ట్ చేసి 10 కిలోలు 15 కిలోల వరకు కటింగ్ పెట్టారు. ఇవాళ అది లేకుండా చేసినాం. దాంతోపాటు గతంలో ఇసుక మట్టి అమ్ముకునే చెర్లలో దాన్ని కూడా ఇవాళ ఈ 1 year నిర్మూలించాం. అంటే ఇట్లా చాలా కార్యక్రమాలు చేసినాం. ఇలా 10 ఏళ్ళల్లో ఏం జరిగింది, ఇవాళ బైపాస్ రోడ్ నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నాం. కోర్టు తీసుకొచ్చాం 81 కోట్లు. 80 కోట్లతోని అటు జమ్మిగుడ్డ కూడా తీసుకొచ్చినాం. తర్వాత ఎలిగేట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకున్నాం. 22-23 ఏళ్ళ కళ. అంటే హాస్పిటల్ అప్గ్రేడ్ కేసీఆర్ గారు వచ్చి 400 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెప్తాను పెద్దపల్లి. కనీసం గతంలో ఉన్న 50 బెడెడ్ హాస్పిటల్ తప్ప ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హాస్పిటల్ అప్పుడు 20-25 ఏళ్ళ కింద. దాన్ని కనీసం 50 బెడ్లు 5 బెడ్లు పెంచలే. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను గెలిచిన తర్వాత
ప్రపోజల్ ఇచ్చి దాని వెంబడి వాడి వాళ్ళ ఆలోచన మేరకు దాన్ని చేస్తా ఉన్నాం. ఓకే రాబోయే రోజుల్లో సార్ నేను రేపేం చెప్పా, రాబోయే 5-6 మాసాలలో మా కూనారం దగ్గర అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఖచ్చితంగా అక్కడ ల్యాండ్ ఉంది, దానికి అక్కడ మంచి వాతావరణం ఉంది వ్యవసాయానికి. ఆడ అగ్రికల్చర్ కాలేజ్ తీసుకురాబోతా ఉన్నాం. ఓకే అగ్రికల్చర్ కాలేజ్ను మా పెద్దపల్లి నియోజకవర్గం అయినటువంటి కూనారంలో అప్పటి దివంగత ముకుందరెడ్డి గారు, ఓకే మాజీ ఎమ్మెల్యే గారు 100 ఎకరాలు దానికి ల్యాండ్ తీసుకొని ఓకే అక్కడ వ్యవసాయ రీసెర్చ్ సెంటర్ అక్కడ పెట్టడం జరిగింది. ఇలా మళ్ళీ దాన్ని కంటిన్యూషన్గా అగ్రికల్చర్ కాలేజ్ తీసుకురాబోతాం కంపల్సరీ. ఓకే గతంలో ఉన్నప్పుడు పోయిన 10 ఏళ్ళు మా నియోజకవర్గానికి వచ్చిన విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఓకే రూములు ఇచ్చేయలేదు, టైలెట్స్ ఇచ్చేయలేదు. అందులో పిల్లలు లేకుండా అయితే వాళ్ళంతా మా స్కూల్కి వస్తారు. ఓకే అదొకటి. అభివృద్ధి ఎక్కడ జరిగిందా అంటే ఎక్కడ కాలేజీలు ఉంటే అక్కడ అభివృద్ధి, ఎక్కడ రోడ్లు ఉంటే అక్కడ, ఎక్కడ భూములు ఉంటే అక్కడ అభివృద్ధి, ఎక్కడ భూమి కొనుక్కుందా అంటే అక్కడ రోడ్ అభివృద్ధి, అంతే తప్ప కానీ నిజమైనటువంటి ప్రజలకు ఇక్కడ అభివృద్ధి జరగదు. ఓకే అంటే పెద్దపల్లి కరీంనగర్ జిల్లాను కలుపుతూ నిగిరికుల్ల వేగురుపల్లి మానేరు వాగుపైన గత ప్రభుత్వంలో ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రిడ్జ్ ఓన్లీ మానేరు నది పైన ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా దానిపైన ఎలాంటి పనులు జరగలేదు. అది ఇప్పుడు మీరేమన్నా అప్పటి పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ లేక నిర్మాణం చేపట్టారు. ఓకే వాస్తవానికి దాన్ని ఏంటంటే అవసరమైతేనో కొంత మీదికి తీసుకొచ్చుకోండి, పైకి జరిపోయింది. లేదు అంటే ఇంకా దాన్ని ఇంకొంత కిందికి జరిపోయింది. ఓకే జరిపితే ఇవాళ ప్రాబ్లం నాకు. ఓకే ఎందుకంటే అక్కడ రైల్వే ట్రాక్ అడ్డ ఉంది, అవును అది దానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లేదు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంది. అందులో ఎప్పుడు నీళ్లు ఉంటాయి, వర్షాకాలం అందుకని బండ్లు కార్లు కూడా ఉండే సందర్భం ఉంది. అదే మేజర్ సమస్య. తప్పకుండా రాబోయే రోజుల్లో అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేసి దాని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే రాకపోకలు సజీవంగా నడుస్తాయి, బస్సులు కూడా ఇటు అటు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేను ఎందుకు ప్రస్తావించానంటే మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తానని చెప్పగానే మీకు పెద్దపల్లి కాకుండా కరీంనగర్ మానకొండూరులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ విషయం మీ దగ్గర పెట్టమని చెప్పడం జరుగుతుంది. నాకు ఆలోచన ఉంది. ఓకే అన్న, కేబినెట్ లో విజయ రమణారావు గారికి అవకాశం వస్తుంది మంత్రిగా అన్నట్టుగా అంటున్నారు. ఇది నిజమేనా కాదు? ఎవరన్నా అంటే బయట నడుస్తుందన్న చర్చ. ఎందుకంటే నాతో అయితే ఎవరన్నా ఓకే అంటే మీరు పార్టీకి ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా విధేయతగా ఉంటారు. అందరూ డౌటే లేదు. ఓకే 100% ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మీరు ముఖ్య సన్నిహితులు. 100% డౌటే లేదు. ఓకే సన్నిహితం వేరు, మంత్రిత్వం వేరు. ఓకే సన్నిహితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం, అయింది. ఓకే మేము డెవలప్మెంట్ కోరుకుంటాను. ఓకే దాని మీద మాకు ఏం ఆలోచన లేదు, మీకు ఆలోచన లేదన్న. కాకపోతే చర్చ ఏమైనా జరిగిందా అన్నది? నాకు ఏం చర్చ జరగలేదు, మా మధ్యన అటువంటి చర్చ లేదు. మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక 12 years కింద అనుకున్నాం. ఓకే అది కష్టపడ్డాం, సక్సెస్ అయ్యాం, వారు ముఖ్యమంత్రి అయినా అదే సంతోషం. ఓకే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది. ఓకే రేపు జరగబోయే పెద్దపల్లి సభ సక్సెస్ కావాలని, ఈ 5 ఏళ్ల పరిపాలనలో మీ పెద్దపల్లి కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి జరగడానికి వరకు కూడా ధన్యవాదాలు.